గెస్ట్ వస్తే ఏందో తెలియదబ్బా నాకు వైబ్రేషన్స్ అనమాట. కానీ ఎవరికైనా ఏజ్ పెరిగే కొలది రాను రాను వయసు అయిపోయిన ఏదో ఉంటుంది. కానీ మీకేంటి ఏజ్ తగ్గుతూ వస్తుంది. ఆఫ్టర్ వకీల్ సాబ్ అనన్య నాగల్లాకి చెప్పుకోవడానికి ఒక మంచి మూవీ లేదు. అందరూ అదే క్వశ్చన్ అడుగుతున్నారు. నేను చెప్తున్నా కూడా వాళ్ళ వరకు రీచ్ అవ్వట్లేదేమో నాకు తెలియదు. ఇన్స్టాగ్రామ్లో నేను మీకు 16K ఫాలోవర్స్ ఉన్నప్పటి నుంచి నేను చూస్తున్నాను. అప్పుడు కొంతమందిని ఫాలో అయ్యేవాళ్ళు, ఇప్పుడు 1.4 మిలియన్. ఎవరిని ఫాలో అవ్వట్లేదు, అందరిని అన్ఫాలో కొట్టేశారు, మీ ఫ్రెండ్స్ని అందరిని. ఎందుకు? ఎంత తక్కువ అవాయిడ్ చేస్తే అంత బెటర్ అని ఫీల్ అవుతాను. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను అడిగాను, అన్నయ్య గారు బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తారా? నేను అలాంటివి చేయను, అలాంటివి ఒప్పుకోను. 2 reasons. ఒకటి, ఫస్ట్ నేను సలోని గారు అండ్ మిమ్మల్ని ఇలాంటి రోల్స్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. క్యారెక్టర్ వల్ల శివ అంటే ఒక సినిమా చేసినప్పుడు మనము హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు మన మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్, అమ్మా ఈ గెస్ట్ వస్తే ఏందో తెలియదబ్బా నాకు వైబ్రేషన్స్ అనమాట. అప్పుడెప్పుడు మల్లేశం సినిమా టైంలో నా స్టార్టింగ్ హిట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. నేను నాకు ఎక్కువ వైరల్ అవ్వడం కానీ, లేకపోతే నన్ను నేను సోషల్ మీడియాలో ట్రోల్స్లో కానీ చూసుకోవడం కానీ ఒక మంచి ఇంటర్వ్యూ అని చెప్పొచ్చు. దాని తర్వాత మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూకి వెళ్సాము. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ తంత్రాతో మన ముందుకు వచ్చేసారు. ఇప్పుడు ఆ గెస్ట్ మీకు ఆల్రెడీ చెప్పేసినట్టున్నాను, మల్లేశం హీరోయిన్ అనన్య నాగల్ల. తనతో మాట్లాడి మనకి తెలియని విషయాలు, మనకి తెలిసిన విషయాలు, ఇంకొన్ని అవన్నీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. చెప్తారా అన్నీ? నేను అడిగినవన్నీ చెప్తారా? ఎప్పుడు చెప్పలేదు శివ గారు, అన్నీ నిజాలే చెప్తున్నారా? మీ ఇంటర్వ్యూస్లో చూసుకోండి, కావాలంటే రివీల్ చేసుకోండి, మొత్తం నిజాలే చెప్పాను. కానీ ఎవరికైనా ఏజ్ పెరిగే కొలది రాను రాను వయసు అయిపోయిన ఏదో ఉంటుంది. కానీ మీకేంటి ఏజ్ తగ్గుతూ వస్తుంది. వయసు అయిపోయిందంటే అవి వస్తాయి, ఆ ఫీచర్స్ వస్తాయి. కానీ మీకు ఏజ్ పెరుగుతున్న కొలది తగ్గుతుంది. నేనేదో మరీ క్యూట్గా మీరు ఎలా మాట్లాడుతున్నారు తెలుసా? మనం ఒక 10 years తర్వాత కలిసినట్టు మాట్లాడుతున్నారు. 2 years సరిపోలేదా? మధ్యలో ఒకసారి ఇప్పుడు షాపింగ్ మాల్లో కలిసాం. అవునవును, ఎగ్జాక్ట్లీ గుర్తొచ్చింది. ఇప్పుడు గుర్తు చేసే గుర్తొచ్చింది. అంటే ఆ రోజు నన్ను కలిసినట్టే మర్చిపోయా. కొంచెం మతి వరపు చేస్తాం. స్టార్టింగ్లో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను అడిగాను, అన్నయ్య గారు ఇలాంటి బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తారా? లిప్ లాక్ సీన్స్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కదా, చేస్తారంటే నేను అలాంటివి చేయను, అలాంటివి ఒప్పుకోను అని చెప్పి చెప్పలేదు. ప్లే చేయండి ఇప్పుడు, ఆ వీడియో ప్లే చేయండి చూద్దాం. ఆ ఇంటర్వ్యూలో ఉంటుంది, నేను చెయ్యను అని అంటారు. దాని తర్వాత పొట్టేలు దాంట్లోనూ అందులో మీది ఒక ఫోటో ఉంటుంది అన్న, అది బాగా వైరల్ అవుతుంది మధ్య ఇన్స్టాగ్రామ్లో. ఎందుకు ఒప్పుకోవడానికి గల కారణాలు ఏంటి? ఆ సీన్ అలాంటి ఒప్పుకోవడానికి కానీ, స్టోరీ ఒప్పుకోవడానికి కానీ, లేకపోతే చేయడానికి రీజన్ ఏమైనా ఉందా? దానికి 2 reasons. ఒకటి, ఫస్ట్ నేను ఎవాల్వ్ అయ్యాను లైక్ యాజ్ అ పర్సన్, యాజ్ అన్ ఆర్టిస్ట్. అప్పుడు నేను వచ్చి ఇట్స్ జస్ట్ బిన్ 6 months మీతో ఇంటర్వ్యూ చేసినప్పుడు, ఐ థింక్ సో. అంటే షూట్ చేసి మళ్ళీ రిలీజ్ అయిన ఒక 1 monthకి చేసాం కదా మనం. సో అప్పటికి ఇప్పటికీ ఇండస్ట్రీ ఏంటో తెలుసుకున్నాను, యాజ్ ఎ పర్సన్గా నేనేంటో తెలుసుకున్నాను, క్రాఫ్ట్ ఏంటో తెలిసింది. సో ఎవాల్వ్ అయ్యే ప్రాసెస్లో ఓకే మనం కొన్ని క్యారెక్టర్స్కి కొన్ని ఇవ్వాలి అని అనిపిస్తుంది కదా. అలాంటి దిస్ ఈజ్ వన్ సచ్ కైండ్ ఆఫ్ రోల్. మీ సినిమా చూస్తే మీరే అంటారు, అబ్బా ఇది 100% యాప్టర్ అని. ఆ సినిమా ఏంటంటే ఒక కూతురు చదువు కోసం తండ్రి పడే కష్టం. సో ఆ పెళ్ళయింది వెంటనే పాప పుట్టేసింది అంటే ఆడియన్స్ ఎమోషన్ని మనం కట్ చేసి మళ్ళీ ఓపెన్ చేసినట్టు ఉంటుంది. వాళ్ళకి ఒక ఫ్లో ఇవ్వాలి, ఆ ఎమోషన్లోంచి కనెక్ట్ అయితేనే అది అవుతారని నాకు అనిపించింది ఆ సీన్ చేసినప్పుడు.
సో ఐ జస్ట్ ఫెల్ట్ ఇట్ రైట్ అండ్ ఐ డిడ్ ఇట్. మీరు నార్మల్గా ఇప్పుడు నిన్న ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది ఆ మూవీలోంచి, శంకర అని. ఆ సాంగ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటి అంటే ఎంత ఎమోషనల్గా మనల్ని కనెక్ట్ చేసే ఫిల్మ్ అని. మొన్న రీసెంట్గా ఎవరు అన్నారు, ఐ మీన్ ఆ సాంగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత కూడా ఒకళ్ళు అన్నారు, అప్పుడు కూడా మాతృదేవ బాబాకి కర్చీఫ్స్ ఇచ్చేవాళ్ళంట, ఇప్పుడు మీ సినిమా చూస్తే అట్లా తీసుకెళ్ళాలా ఏంటి, అంత ఎమోషనల్గా ఉంది సాంగ్ అని చెప్పి. సో అట్లాంటి ఒక కంటెంట్ ఉన్న ఫిల్మ్ కాబట్టి దానికి చేయాలి అని. ఓకే, అంటే ఈ సీన్ ఉంది, ఇలా అందరిని మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారని చెప్పి ఆ సాంగ్ రిలీజ్ చేయడం జరిగిందా? లేదు, దాని తర్వాత వవ్వరే సాంగ్ చేసాము. ఐ మీన్ దాంట్లోనే ఒక నెక్స్ట్ సాంగ్ చేసాము, దాని తర్వాత శివరాత్రికి ఇది చేసాం. అంటే ఇప్పుడు మా మూవీలో ఒక 5 సాంగ్స్ ఉన్నాయి, ఇంకా ఆ సాంగ్ కాకుండా వేరే రిలీజ్ చేయాలి కదా ఎట్లయినా. మేము మే ఎండింగ్ ఆర్ జూన్కి రిలీజ్ అనుకుంటున్నాం సినిమాని. సో ఎవ్రీ మంత్ లేకపోతే ఎవ్రీ 2 weeks ఒక సాంగ్ రిలీజ్ చేయాలి. నన్ను క్వశ్చన్ చేస్తున్నాను ఆ సాంగ్ రిలీజ్ చేయాలంటే ముందు మధ్యలో ఒక సాంగ్ కంటే ముందు రిలీజ్ చేసేవాళ్ళు కదా. మేము ఒక ప్లానింగ్, వాళ్ళు ఒక ప్లానింగ్, ఒక పద్ధతి, ఒక ప్లానింగ్. ఎగ్జాక్ట్లీ. కాదు, సినిమా ఇండస్ట్రీ గురించి, ఇండస్ట్రీలో కొన్ని తెలుసుకున్నాను అని అన్నారు. ఏం తెలుసుకున్నారు? ఇప్పుడు మీరు ఒక క్రాఫ్ట్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్వ్యూస్ చేస్తున్నారు, 100% మీరు ఈ 3-4 yearsలో మీరు అప్పుడు మాట్లాడేదానికి ఇప్పుడు మాట్లాడేదానికి నాకే చాలా మెచ్యూర్డ్గా అనిపిస్తుంది. సో అప్పుడు మీరు ఎక్కువ ఒక జోన్లో ఉండేవాళ్ళు, ఇప్పుడు ఉన్నారా? లేరు కదా. ఎవ్వరు అనక్కర్లేదు శివ, మిమ్మల్ని మీకు మీరే అనుకుంటారు. సో ఆ జోన్ నుంచి కొంచెం బయటకు వస్తాం, మెచ్యూర్ అవుతాం. ఇప్పుడు మనం ఏ పని చేస్తుంటే ఆ పనిలో మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. అందుకనే కదా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి ఎక్కువ సాఫ్ట్వేర్లో కానీ ఎక్కువ మనీ సాలరీ ఎందుకు పే చేస్తారు అంటే మిస్టేక్స్ చేసి నేర్చుకొని మళ్ళీ మిస్టేక్స్ చేయకుండా చాలా ఫాస్ట్గా వర్క్ చేయగలరు అనే కదా. సో మనం కూడా ఏ ఫీల్డ్ ఉంటే ఆ ఫీల్డ్లో నేర్చుకుంటాం అంతే. అంటే నేను ఆ ఫ్లట్టింగ్ అన్నాను బాగా గుర్తు, నేను మర్చిపోలేదు అది. ఆఫ్టర్ 4 years ఇప్పటి వరకు మెచ్యూర్డ్గా యాక్ట్ చేశారు అయితే. కొంచెం చేంజ్ అయింది, చాలా చేంజ్. ఈ తంత్రలో అలాంటి బోల్డ్ సీన్స్ ఏమైనా ఉండొచ్చా? మూవీ చూసి ఐ డోంట్ నో అది బోల్డ్ అనిపిస్తుందా లేకపోతే విత్ యూనో స్టోరీ వెళ్ళిపోతుందా నాకు తెలియదు. బట్ నా వరకు అయితే నాకు కొంచెం డిఫికల్ట్గా అనిపించిన సీన్స్ ఉన్నాయి. అంటే ఈ ట్రైలర్లోనే నేను కొన్ని కామెంట్స్ చూడడం జరిగింది. సలోని గారు అండ్ మిమ్మల్ని ఇలాంటి రోల్స్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నట్టు కామెంట్ వచ్చింది కదా. అంటే ఎందుకు ఇలా ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు అని జనాలు ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నారు? అంటే మీరు జనాలకి ఫస్ట్లో ఇలా ట్రెడిషనల్గా అలా కనిపించడం వల్ల, లేకపోతే ఏమంటారు? అది క్యారెక్టర్ వల్ల శివ. అంటే ఒక సినిమా చేసినప్పుడు మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డే అంతా మనము చుడిదార్స్ వేసుకొని మూవీలో కొంచెం మోడర్న్గా కనిపిస్తే ఈ అమ్మాయి మోడర్న్గానే ఉంటుందేమో బయట కూడా అని అనుకుంటారు. అదేవిధంగా డే అంతా మోడర్న్గా ఉండేసి మన డే ఇన్ ద సెన్స్ మన లైఫ్లో డే ఇన్ అండ్ అవుట్ కొంచెం మోడర్న్గా ఉండే సినిమాల్లో అలా శారీలు కట్టుకొని డీగ్లామ్గా చేస్తే అలా ఉంటుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తారు చాలామంది. నేను ఈ మధ్య ఎక్కడికో వెళ్తే ఇప్పుడు కూడా రీసెంట్గా కూడా అరే మీరు నార్మల్గానే ఉన్నారే, నేను ఇంకా మల్లేశం అమ్మాయిలాగా ఉంటారు అని అనుకున్నాను అట్లా అని అన్నారు. అంటే ఏం చదువుకోకుండా ఏం తెలియకుండా అలా ఉంటానని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఒక క్యారెక్టర్ని జనాలు అంతా ఓన్ చేసుకున్నారు అనుకోండి, దాని నుంచి బయటికి రావడానికి వాళ్ళకి కూడా టైం పడుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనన్య అంటే మల్లేశం అనన్యనే గుర్తొస్తుంది, చాలా మల్లేశం మరి వకీల్ సాబ్ అనన్యలాగా గుర్తొస్తుంది. సో అట్లాంటి కైండ్ రోల్స్ నుండి కొంచెం బయటికి వాళ్ళ మైండ్ సెట్ని తీసుకురావడానికి టైం పడుతుంది. అది తీసుకురావడం కోసం చేశారా? తంత్ర అండ్ పొట్టేల్ ఎవ్రీథింగ్ ఈజ్ అంటే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్టోరీ అండ్ ఫిల్మ్ అంతే. మళ్ళీ దాన్ని లైట్గా తీసుకుని అంటే వాళ్ళకి అది రావాలి కాబట్టి నేను అలా చేశానని చెప్పను. కానీ నేను శాకుంతలో మళ్ళీ పెళ్ళి అవి మాత్రం దానికోసమే చేశాను, ఆ స్టీరియో టైప్ని బ్రేక్ చేద్దామని చేశాను. కానీ ఈ స్టోరీస్ మాత్రం నిజంగా నేను కథను నమ్మి, నా క్యారెక్టర్ నమ్మి, నా యాక్టింగ్ టాలెంట్ని నమ్మి చేశాను. ఓకే, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో కూడా 1 piece డ్రెస్సులతో మంచి ఫోటోషూట్లు పెడుతూ ఉంటారు కదా. అవును కదా. అంటే ఎందుకు సడన్గా, అంటే మీ ప్రొఫైల్ కూడా లైక్ శారీస్లోని ఎక్కువ ఫొటోస్ ఉంటాయి. ఈ 1 piece డ్రెస్సెస్ కానీ వీటి గురించి కానీ చాలా తక్కువ ఫొటోస్ పెడుతూ ఉంటారు. ఎందుకు మరి అదెందుకు అందులోనే ఎక్కువ ఎందుకు? అంటే అంటే ఒక డ్రెస్సింగ్స్లో కూడా ఇన్స్టాలోనే అంత ట్రెడిషనల్గా పెడుతూ ఉంటారు ఎందుకు? పెడతాను కదా, రెండు తక్కువ, రెండోది తక్కువ. ఓకే, కొంచెం మోడర్న్గా ఉండే తక్కువ పెడతాను, ఇది పెడతాను ఎక్కువ పెడతాను అంటారా? అది నేను ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసుకొని ఏం చేయను.
ఇట్ డిపెండ్స్. ఇప్పుడు నేను చాలా ఇప్పుడు ఒక 5-6 మంత్స్ బ్యాక్ చేసిన ఫోటోషూట్ కూడా ఇప్పటికి పెట్టినవి కూడా చాలా ఉంటాయి. అట్లా ఏం కాదు సారీస్లోనే పెట్టాలి దీంట్లో పెట్టొద్దు అని ఏం కాదు. నా ఇష్టం, నా ఇంట్రెస్ట్ని బట్టి పెడతారు. ఇదేం పెద్ద ప్లానింగ్తో చేసిన పని అయితే ఏం కాదు. ప్లానింగ్తో చేసిన ఇన్స్టాగ్రామ్లోకి వచ్చేసాం కాబట్టి నేను నీకు చాలా ఇంట్రెస్టింగ్ ఇన్స్టాగ్రామ్లో నేను మీకు 16K ఫాలోవర్స్ ఉన్నప్పటి నుంచి నేను చూస్తున్నా. 16K ఫాలోవర్స్ అప్పుడు కొంతమందిని ఫాలో అయ్యేవాళ్ళు మీరు. ఇప్పుడు 1.4 మిలియన్. ఎవరిని ఫాలో అవ్వట్లేదు, అందరిని అన్ఫాలో కొట్టేశారు మీ ఫ్రెండ్స్ని అందరిని. ఎందుకు? మంచి క్వశ్చన్ అడిగా. ఎందుకంటే అందరూ అదే క్వశ్చన్ అడుగుతున్నారు. నేను చెప్తున్నా కూడా వాళ్ళ వరకు రీచ్ అవ్వట్లేదేమో నాకు తెలియదు. నేను ఇప్పుడు 500K ఉన్నప్పుడే నేను అందరినీ అన్ఫాలో కొట్టాను. బికాజ్ ఎందుకు కొట్టాను అంటే అప్పుడు అది నా పర్సనల్ అకౌంట్లోగా ఫీల్ అయ్యేదాన్ని ఇంతకుముందు. తర్వాత ఇప్పుడు ఏమైపోయిందంటే కోవిడ్ టైంలో అందరూ ఇప్పుడు కుకింగ్ వీడియోలు, ఆ వీడియోలు, ఈ వీడియోలు చాలా పెట్టేవాళ్ళు అనమాట. లైక్ ప్రొడక్టివ్గా ఉండడానికి ట్రై చేసేవాళ్ళు. అండ్ కోవిడ్ అయిపోయిన కొన్ని మంత్స్లో అందరు మూవీ అప్డేట్స్ అవన్నీ వచ్చి నాకు అప్పుడే వకీల్ సాబ్ రిలీజ్ అయిపోయింది అనమాట. నేను అందరినీ చూస్తుంటే నాకు డిప్రెషన్ వచ్చేసింది. ఏంటి ఇంతమంది ఇంత వర్క్ చేస్తున్నారు, ఇంత కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, లేకపోతే ఇన్ని ఫిల్మ్స్ చేస్తున్నారు, నేనేంటి ఏం చేయట్లేదు, మార్నింగ్ లేస్తున్నాను కూర్చుంటున్నాను మళ్ళీ నైట్ అయిపోతుంది అన్న ఫీలింగ్ వచ్చింది. ఆ డిప్రెషన్ పెరుగుతూ వచ్చింది. ఏంటి నేను ఏదో ఒకటి చేయాలని. అప్పుడు ఏంటి ఎందుకు నేను ఇంత లోగా ఫీల్ అవుతున్నాను అన్న దానికి రీజన్ నాకు ఏమనిపించిందంటే కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేశానేమో. ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి నాకు తెలుసు ఏది ఎలా తీసుకోవాలో. అప్పుడు నాకేం తెలీదు. స్టార్టింగ్ వెంటనే వచ్చింది వకీల్ సాబ్ చిన్నపిల్ల అలా కాదు, చిన్నపిల్ల పెద్ద పిల్ల అని కాకుండా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు 1-2 ఇయర్స్ వచ్చాయనుకో, 2 ఇయర్సే ఉన్నాను కదా నేను. వకీల్ సాబ్ 2 ఇయర్స్లో రిలీజ్ అయిపోయిన తర్వాత అప్పుడు నేనేమి ఎక్స్పెక్ట్ చేశానంటే ఇంకా మంచి రోల్స్ వస్తాయి, ఇంకా బాగా చేస్తానేమో అని అనుకున్న వెంటనే కోవిడ్ వచ్చేసింది. మొత్తం ఏదో నాకు షార్టెడ్ ఫీలింగ్ వచ్చేసింది అనమాట. సో ఆ డిప్రెషన్ నుంచి ఎలా బయటికి రావాలని అనుకున్నప్పుడు కొంచెం సోషల్ మీడియాని తగ్గిస్తే బాగుండని అనిపించింది. కానీ నేను ఇన్స్టాగ్రామ్ డియాక్టివేట్ చేయలేను, లేకపోతే ఇన్స్టాగ్రామ్ డిజేబుల్ చేసి నేను నార్మల్గా డిలీట్ చేసి ఉండలేను కదా. ఆబ్వియస్గా నేను ఆ ఎఫెక్ట్ని ఎలా తగ్గించుకోవాలని ఆలోచించినప్పుడు కొంచెం అన్ఫాలో చేయడం అవన్నీ స్టార్ట్ చేశాను అనమాట. అలా ఓన్లీ నా క్లోజ్ ఫ్రెండ్స్ నేను ఫాలో అయ్యాను అనుకోండి, ఆబ్వియస్గా అంటారు వీళ్ళని ఫాలో అవుతున్నావు కదా, లేకపోతే నేను నీ క్లోజ్ ఫ్రెండ్ కాదా, అవన్నీ క్వశ్చన్స్ వస్తాయి. అలా కాకుండా ఇంకెవరిని ఫాలో అవ్వకుండా ఉంటే కొంచెం ఆ ఎఫెక్ట్ తగ్గుతుంది అని అనుకున్నాను. తర్వాత చాలాసార్లు అనుకున్నాను ఎందుకు ఇంత నెగిటివిటీ, మళ్ళీ వీళ్ళందరూ నీకు 1 మిలియన్ వచ్చింది కాబట్టి అందరినీ ఫాలో చేయడం స్టాప్ చేసావని అంటారు, ఎందుకు అవసరమా ఫాలో చేద్దామని అనుకున్నా కానీ ఎప్పుడూ అంత మోటివేషన్ రాలేదు. మళ్ళీ ఫాలో చేయట్లేదు, ఇంకా చేయరా, తెలీదు, చేయొచ్చు చేయకపోవచ్చు. ఇప్పుడున్న దానికైతే చేద్దామా అని అనిపిస్తుంది. ఆల్రెడీ లైఫ్లో ఉన్న నెగిటివిటీస్ చాలా శివ, మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ రూపంలో కూడా నాకు వద్దు అని. ఏముంది నెగిటివిటీ, అంత ఇబ్బంది ఏం పడుతున్నారు, అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అంత ఏమవుతుంది? అప్పుడు డిప్రెషన్ అంటే అప్పుడు ఆబ్వియస్గా కొత్త అవన్నీ ఓకే, ఆ డిప్రెషన్కి అది పక్కన పెడితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీరు ఒక పోస్ట్ పెడతారు, దాన్ని పాజిటివ్గా తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు, నెగిటివ్గా తీసుకునే వాళ్ళు అంతేమంది ఉంటారు. ఎవ్రీథింగ్ యూ డూ ఇన్ యువర్ లైఫ్ హ్యాస్ ఇట్స్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇంపాక్ట్స్. కానీ నాకేమనిపిస్తుంది అంటే పాజిటివ్ సైడ్ ఉంచుకుంటే చాలా బెటర్ కదా, ఈ నెగిటివిటీస్ అన్నిటిని ఎందుకు మనం క్యారీ చేయాలి అనిపించి ఎంత తక్కువ అవాయిడ్ చేస్తే అంత బెటర్ అని ఫీల్ అవుతాను అనమాట. తంత్ర సినిమా చూస్తే అనన్య యాక్టింగ్లో కానీ లేకపోతే ఏవైనా కొన్ని విషయాల్లోనే ఏమైనా కొన్ని చేంజెస్ చూడొచ్చు ఆ మూవీలో? అనన్య 100%. ఎలాంటి చేంజెస్? ఇప్పటి వరకు నేను చేసిన ఫిల్మ్స్ అన్నిట్లోనూ నా క్యారెక్టర్ ఒకలా ఉంటుంది, దీంట్లో ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఇట్స్ ఆల్సో లైక్ 70 to 80% ఫీమేల్ ఓరియంటెడ్ స్క్రిప్ట్ అని చెప్పొచ్చు. సో నా రోల్ ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిల్మ్లో మనకు ఒక 10 degrees యాంగిల్లోనే ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది, హైస్ లోస్. కానీ ఈ సినిమాకి వస్తే ఒక 40 degrees అంటే గ్రే షేడ్స్ ఎక్కువ చూపించారు. సో అది నాకు చాలా నచ్చింది. ప్రతి క్యారెక్టర్లోనూ గ్రే షేడ్ ఉంటుంది. నాకు ఆ కాన్సెప్టే చాలా నచ్చింది. సో ఇప్పటి వరకు చూడని అనన్యని అయితే 100% చూస్తారు. మామూలుగా ఖాళీ టైంలో లైక్ షూట్స్ లేని టైంలో కానీ ఆ టైంలో ఏం చేస్తుంటారు మామూలుగా మీరు? నేనా జనరల్గా ఇఫ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ షూట్, మార్నింగ్ లేస్తా, వర్కౌట్ ఏదన్నా ఉంటే వెళ్తాను, అండ్ దెన్ వచ్చి మీటింగ్స్ ఏమన్నా స్టోరీస్ అట్లా ఏమన్నా ఉంటే అటెండ్ చేస్తాను, ఆర్ఎల్స్ ఎవరినన్నా కలవాలి అన్న ఆ టైంలో కాబట్టి కలుస్తాను.
షాపింగ్ ఏదైనా తక్కువ, ఏదైనా మూవీ చూస్తాను అండ్ ఈవినింగ్ వాక్ అలా వెళ్తాను, హ్యాపీగా వచ్చి పడుకుంటాను. అంతే, ఇంకేం ఉండదు. ఐ డోంట్ థింక్ సో, ఏమి ఉండదు ఇంకా. ఇంకా అంటే ఏమి అంటే ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాను? అంతే అడుగుతున్నాను, ఇంకేం ఉండదా? చెప్పండి, మీరు చెప్తే నేను ఇది ఉంటుంది లేదు అని చెప్పగలను. జనరల్గా నా లైఫ్ అయితే ఇలా ఉంటుంది. ఓకే, నేను ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ యాక్టర్స్వి వాళ్ళవి స్పాటెడ్లు చూసాను, చాలామంది లైక్ ఇప్పుడు అల్లు అర్జున్ స్పాటెడ్ అట్ ఎయిర్పోర్ట్, అలా కొంతమంది అందరివి చూసాను మ్యాక్స్. నేను బిగ్ బాస్ వెళ్ళే వాళ్ళు కానీ లేకపోతే అందరూ అన్నీ నాగలది నేను ఇప్పుడు వరకు ఎప్పుడు చూడలే. ఎందుకంటే నేను అంత ఫేమస్ కాదు శివ. మీరు ఫేమస్ కాకపోవడం ఏంటి? ఐ డోంట్ నో మరి ఎందుకు ఏదైనా స్టార్ట్ ఉంటుంది దానికి, నాకు తెలియదు, అడుగుతున్నాను నేను. మీది ఎందుకు ఎప్పుడు కనిపించలేదు నాకు, స్పాటెడ్ అవ్వలేదు. లైక్ జిమ్ దగ్గర కానీ ఎయిర్పోర్ట్స్ ఎక్కువ, మీరు ట్రావెలింగ్ కూడా ఎక్కువ చేస్తుంటారు, మీ ఫొటోస్. నేను అనుకుంటాను ఎవరైనా వచ్చి ఫోటో తీసి పెట్టొచ్చు కదా నాకు కూడా. నా ఫ్రెండ్స్ వస్తారు కదా నాతో పాటు, జనరల్గా మేము ఒక 3 గర్ల్స్ ఎక్కువ ట్రావెల్ చేస్తాం అనమాట, అవుట్ ఆఫ్ కానీ ఏదైనా. నా ఫ్రెండ్స్ ఉంటారు, ఇన్ఫ్లు ఫ్రెండ్స్, వాళ్ళు అడుగుతారు అనమాట, ఎందుకు నిన్ను ఎవరు స్పాట్ చేయరంటే నీకు పాపరాజీ లాంటివి ఏముండవా అని. నేను అంత మీ ఫ్రెండ్ అంత ఫేమస్ కాదు, ఏదో ఒక రోజు అంత ఫేమస్ అవుతుంది అప్పుడు చేస్తారని చెప్తాను. బట్ ఐ డోంట్ నో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఇవ్వాలా? నాకు తెలియదు. అంటే రీసెంట్గా ఒక దాంట్లో నేను చూసాను, పే చేస్తారని, లేకపోతే అది నేను చూసాను. బట్ దట్ ఈస్ దేర్ ఇన్ బాలీవుడ్. టాలీవుడ్ లో మరి ఎలా ఉంటుందో నాకు ఇంకా ఐడియా లేదు. నేను కూడా ఎప్పుడు అంత కాన్సన్ట్రేట్ చేయాలి. అప్పుడు మాస్క్ వేసుకుని వెళ్ళడం వల్ల స్పాటెడ్ అవరేమో. మాస్క్ మ్యాండేటరీ ఉంటుంది, బట్ స్టిల్ చాలా మంది మాస్క్ వేసుకున్న సెలబ్రిటీస్ కూడా చూస్తారు కదా, ఐ మీన్ వస్తున్నాయి కదా. మీరు మామూలుగా మాస్క్ తీస్తే జనాల్లో ఎక్కువ మంది గుర్తుపడతారా, తక్కువ మంది గుర్తుపడతారా? పర్లేదు, బాగానే గుర్తుపడతారు. అంటే నేను షాక్ అయింది మాత్రం వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు గుర్తుపడతారు కదా. కంట్రీస్ ఆర్ వేరే స్టేట్, కేరళ, ఢిల్లీ, లైక్ వేరే స్టేట్స్కి వెళ్ళినప్పుడు గుర్తుపడ. మొన్న కాశీకి వెళ్ళాము, ఆ రోడ్స్లో తిరుగుతుంటే మీరు అనన్య కదా అని చెప్పేసి హ్యాపీగా వచ్చి ఫొటోస్ తీసుకోవడం, అక్కడ నేను షాక్ అవుతాను. మన తెలుగు స్టేట్స్ ఆబ్వియస్గా తెలుస్తుంది కదా, కానీ మేబీ అక్కడ కూడా ఇప్పుడు యూఎస్లో ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఎక్కడో రెస్టారెంట్లో అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు, నేను చాలా పిచ్చిగా వెళ్ళిపోయాను. షాపింగ్కి వెళ్దామని చెప్పేసి నార్మల్ బట్టలు వేసుకొని తర్వాత మాస్క్ ఏం పెట్టుకోకుండా వెళ్ళాను. కొంతమంది ఫాలో చేశారనమాట, ఫాలో చేసి నేను ఫస్ట్ షాక్ అయ్యాను, ఏంటి వీళ్ళు నన్ను ఫాలో చేస్తున్నారని. మా అన్న వాళ్ళు ఉన్నారనమాట అప్పుడు నాతో పాటు, వాళ్ళు కొంచెం దూరంగా ఏదో మా అన్న వదిన ఏదో చేసుకుంటున్నా, నేను కొంచెం ముందుకు వచ్చాను. వచ్చి చూస్తే వీళ్ళెవరో ఫాలో అవుతున్నా, నాకు టెన్షన్ వచ్చింది. తర్వాత చూస్తే మీరు అనన్య కదా, మీరేంటి ఇక్కడ అని చెప్పి అడిగారు, అప్పుడు నేను షాక్ అవుతాను. బ్లాక్ మ్యాజిక్లు ఇలాంటివి నమ్ముతారా? యాక్చువల్లీ ఇంతకు ముందు అసలు మొన్నటి దాకా కూడా రీసెంట్గా నమ్మేదాన్ని కాదు. నేను కాంటెస్ట్ పెట్టాను, దాంట్లో ఇందాకే చూసాను కొన్ని మెసేజ్, అవన్నీ చూస్తే అరే నిజంగా జరుగుతాయా, ఇంతమంది ఇంత నమ్ముతున్నారని దే సంథింగ్ ఏమో అనిపిస్తుంది ఇప్పుడు. జనరల్గా అయితే అసలు విన్నారా ఎప్పుడైనా జరగడం, వినడం, చూడడం? విన్నాను కానీ ఏదో మరీ చిన్నప్పుడు, తర్వాత ఎప్పుడు వినలేదు, ఎవరు చెప్పలేదు నాకు. అంటే నాకు ఒక సరదా ఉంటుండే చిన్నప్పుడు, జనరల్గా మనం అందరం కూడా కజిన్స్ అందరూ కలిసి ఏదైనా హారర్ స్టోరీ, దెయ్యం స్టోరీ పని వింటాం కదా, అట్లా చుట్టూ కూర్చొని అలా ఉండేది. కానీ తర్వాత మర్చిపోయాను, ఈ మధ్యకాలంలో అయితే అసలు ఏం వినలేదు. ఇప్పుడు మళ్ళీ ఇది చేశాక మళ్ళీ ఇప్పుడు అసలు దాంట్లో వస్తున్న కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్ వచ్చాయి, అవి చదువుతుంటే అరే నిజంగానే ఇంత ఉంటుందా ఊర్లలో అని అనిపిస్తుంది ఇప్పుడు. అప్పట్లో మనం వినేవాళ్ళం, రజనీకాంత్ గారు చంద్రముఖి సినిమా చేశాక రజనీకాంత్ గారికి ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్పి వినడం, మనం ఎప్పుడు వినడం. అందుకే చంద్రముఖి 2 చేయలేదు కానీ లేకపోతే ఇలా చేయలేదు అని మనం వినేవాళ్ళం. ఇప్పుడు మీరు తంత్రాల్లోనే సేమ్ అలాంటిది బ్లాక్ మ్యాజిక్ కానీ అలాంటి శుద్ర పూజలు అలాంటి సెటప్లు అనేది, దీనివల్ల మీకు ఏమైనా కళలు కానీ లేకపోతే భయపడడం కానీ కొన్ని సిచ్యువేషన్స్ లాంటివి జరిగాయా? అంటే ఇప్పుడు షూట్ చేస్తున్నప్పుడు జరగలే, కానీ ఇప్పుడు అది ప్రమోషన్స్ టైంలో ఒక 10 days నుండి మార్నింగ్ అండ్ ఈవినింగ్ నైట్ పడుకునేంత వరకు ఇదే ఆలోచిస్తూ ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా జనాల వరకు తీసుకెళ్ళాలి, ఎలా ఇది చేయాలి అది చేయాలి. ఇప్పుడు క్వశ్చన్స్ కానీ అవన్నీ వస్తున్నప్పుడు నాకు నిజంగానే చాలా డ్రీమ్స్ వచ్చేస్తున్నాయి, అరే ఏదో జరుగుతుంది నాకు అని చెప్పి అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు అనిపిస్తుంది, ముందేం లేదు కానీ అదే ఒక 2-3 hours తర్వాత పడుకున్న తర్వాత ఏదేదో కళలో వస్తున్న ఫీలింగ్ వస్తుంది. మరి అది కొంచెం మేబీ ప్రమోషన్స్ అయిపోయి మొత్తం అయిపోయి తగ్గుతుంది. ఇప్పుడైతే కొంచెం ఉంది. ఆఫ్టర్ వకీల్ సాబ్ అనన్య నాగల్లాకి చెప్పుకోవడానికి ఒక మంచి మూవీ లేదు. అంటే అనన్య నాగల్ అని అది ఒకటి ఉంది,
ఎందుకు లేదు అంటే మీ సెలక్షన్ ప్రాబ్లమా లేకపోతే చెప్పుకోవడానికి ఆఫర్స్ మూవీ రాలేదా? యాక్చువల్లీ రిలీజెస్ ఏం లేవు కదా. సో రిలీజ్ ఉంటే చెప్పుకోవడానికి మూవీ వస్తుందేమో. మేబీ ఇప్పుడు దీని తర్వాత ఒక 4-5 ఫిల్మ్స్ ఉన్నాయి రిలీజ్కి, అన్నీ షూట్ అయిపోయి ఉన్నాయన్నమాట. సో దానివల్ల అవి ఆబ్వియస్గా 100% ఇంపాక్ట్ క్రియేట్ చేస్తామని నాకు అనిపిస్తుంది. గ్యాప్ అదే ఫస్ట్ 2021లో వకీల్ సాబ్ రిలీజ్ అయింది. 1 కదా, 1లోనే రిలీజ్ అయింది. 1లో రిలీజ్ అయిపోయిన తర్వాత ఒక 6 మంత్స్ మామూలుగా కోవిడ్ సెకండ్ వేవ్ కరెక్ట్గా మధ్యలో రిలీజ్ చేశారు కదా. సో తర్వాత జనాలు మర్చిపోయారేమో, ఒక 6 మంత్స్ గ్యాప్ వచ్చేసరికి మొత్తం చాలా మందిని మర్చిపోయి ఉన్నారు ఆ గ్యాప్లో. నేనేం చేశానంటే వకీల్ సాబ్ ఫినిష్ అయ్యేంత వరకు నేనేం సినిమాలు కూడా ఒప్పుకోలేదు అప్పుడు. వకీల్ సాబ్ నాకు ఒక మంచి బ్రేక్ తీసుకొస్తుంది నెక్స్ట్ అని. సో నేను షూట్ చేసిన ఫిల్మ్స్ ఏమీ లేవు అపార్ట్ ఫ్రమ్ వకీల్ సాబ్. సో 22-23లోనే నేను షూట్ చేశాను ఫిల్మ్స్ అన్ని. వకీల్ సాబ్ అయిపోయిన తర్వాత నిదానంగా ఒక కొన్ని మంత్స్ అయిపోయిన తర్వాత రావడం, తర్వాత కోవిడ్ నుంచి అందరు రావడం, మళ్ళీ షూట్ చేయడం, అలా చేసినవే. లాస్ట్ ఇయర్ ఒక 1-2 చేశాను. ఐ మీన్ 22లో ఒక 1-2 ఫిల్మ్స్ చేశాను, 23లో ఒక 3-4 చేశాను. అవన్నీ కలిపి ఇప్పుడు రిలీజ్ అవుతాయి. అదే ఫట్ 3 పిన్నులు పెట్టుకున్నారు. ఒకటి తంత్ర, ఇంకోటి పొట్టేలు, ఇంకోటి ఇంకా శ్రీకాకుళం షెర్లాక్ 3 లైన్లు పెట్టుకున్నారు కదా పిన్ చేసి. నేను వర్క్ చేస్తున్నాను చూడండి అని చెప్పి ప్రొఫైల్ ఓపెన్ చేయగా 3 ఉన్నాయి పిన్ చేసి. బాగా బాగానే వాడుతున్నారా? మరి వాడాలి కదండి. దిస్ ఆర్ దట్లోకి వెళ్తాను. ఏదో ఒకటి చూస్ చేసుకొని సార్. యా. కాఫీ ఆర్ టీ? కాఫీ. బీచ్ వెకేషన్ ఆర్ మౌంటైన్? బోత్ అని చెప్పొచ్చు. క్యాట్స్ ఆర్ డాగ్స్? డాగ్స్. ఎర్లీ బర్డ్ ఆర్ నైట్ ఓల్? ఎర్లీ బర్డ్. ఎర్లీ బర్డ్. నైట్ చాలా కష్టం నాకు. 10:30-11 మ్యాక్స్. ఇప్పుడు పోతారా? అవునా? వకీల్ సాబ్ దాకా అనన్య నాగల్లో ఒకలా ఉన్నారు. దాని తర్వాత మీ ఫేస్లో చేంజెస్ చూశాను నేను. ఎలా ఉన్నాను? ఏదో చేంజ్ కనిపించింది నాకు. లేదా? నాకు ఇది నచ్చింది. విత్ ఏజ్ వస్తాయి కదా. ఏమైనా చేయించుకోవడం అలా జరిగాయి? మొన్న ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు. నీకు తెలిసి మరి ఎందుకు అడుగుతుంది? నాకు తెలుసు నువ్వు అది చూసావని నాకు తెలుసు. అది చూడడం కాదు, అది చూడడం అనే కాదు, వైరల్ అవుతుందా? అప్పటిని నేను ఫస్ట్ చూసినోడిని నేను కాబట్టి మీ ఫేస్ చేంజెస్ నేను ఫాస్ట్ కనిపెట్టగలను, నేనే కనిపెట్టగలను. దగ్గర నుంచి చూసిన నేనే కాబట్టి, దగ్గర నుంచి చూసిన నేను. ఎందుకు మధ్యలో చేంజెస్ అవన్నీ ఎందుకు? చేంజెస్ అంటే ఇప్పుడు నేను ఆ ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేసినట్టే పెద్ద పెద్ద భారతం చెప్పాలి అంటే లైట్గా చెప్పానా? లైట్గా చెప్పాలంటే నేను ఇందాక చెప్పిన దానికి ఇది కూడా ఆన్సర్. మనం నేర్చుకుంటూ ఉంటాం, ఎవాల్వ్ అవుతూ ఉంటాం, ఏది బెటర్, ఏది గుడ్, ఏది బ్యాడ్ అని చెప్పేసి ప్రతిదీ ట్రై చేస్తాము. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ లుక్స్ ఆర్ యాక్టింగ్ ఏదైనా కూడా బెటర్ చేయడానికి నిన్ను నువ్వు ఎన్హాన్స్ చేయడానికి చేసే ప్రాసెస్ ఇదంతా అని చెప్తా. 1 wordలో చెప్పమన్నావు కాదు, 1 wordలో చెప్పా. అదర్వైజ్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఇంటర్ నుంచి వస్తా, ఇష్టం. 10th క్లాస్ నుండి వస్తా. 10th క్లాస్ నుంచి ఏంటి? 10th క్లాస్ నుండి అంటే ఇప్పుడు మీరు అబ్బాయిలు కాబట్టి మీరు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ మనం 10thలో ఉన్నప్పుడు ఇంటర్ నుంచి కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఏం చేస్తాం, మేమైతే అమ్మాయిలు ఫస్ట్ ఐబ్రోస్ దగ్గర కాన్సన్ట్రేట్ చేస్తాం, తర్వాత హెయిర్ కట్ చేయించుకుంటాం. అప్పటి వరకు 2 జెల్ వేసుకుని ఉంటాం, తర్వాత హెయిర్ కట్ చేయించుకుంటాం, కొంచెం ఎవాల్వ్ అవుతాం. తర్వాత వ్యాక్సింగ్ అంటాం. నెక్స్ట్ ఇప్పుడు నేను మేబీ నా బీటెక్ వరకు నేను అసలు ఫేస్ వాష్ చేసుకొని అలా వచ్చేసేదాన్ని. కాజల్ ఇలా పెట్టుకోవాలో కూడా నాకు తెలియదు అసలు. నేను ఇన్ఫోసిస్లో జాయిన్ అయ్యాక నా ఫ్రెండ్ నేర్పిస్తుండే కాజల్ ఇలా పెట్టుకోవాలి అని చెప్పేసి. సో అంత ఐబ్రోస్ హెయిర్ కట్ కానీ మేకప్ గురించి ఏం తెలియదు. సో అలా ఎవ్రీథింగ్ మనం నేర్చుకుంటూ ఉంటాము. అండ్ ఇట్స్ ఎ ప్రాసెస్, యూ షుడ్ గో త్రూ ఇట్, అప్పుడే బాగుంటుంది. కానీ చాలా తెలివైన అంటే నేను ఇలా చూసి ఏం చేయొచ్చు లేదు. దాని తర్వాత నేను ఇది మరి మనం చెప్పారు అనగానే అప్పుడు ఎంత డెవలప్మెంట్. నేను ఎందుకు అన్నానంటే నాకు తెలుసు మీరు ఇంటర్వ్యూ చూస్తే ఈ క్వశ్చన్ అడిగారని నాకు తెలుసు. ఇంటర్వ్యూ ఏం చూడలేదు, క్లిప్ చూసే అడిగారు. ఆ క్లిప్ కన్నా ముందు నాకు ఉండే అది, నేను ఇంటర్వ్యూ చేస్తే నేను అడుగుదామని. కాకపోతే నాకన్నా ముందు అక్కడ వెళ్ళడం వల్ల అది వెళ్ళిపోయింది ఆ క్వశ్చన్. ఎగ్జాక్ట్లీ. సరే మీరు చెప్తారు లేదా అని ట్రై చేస్తాను. యాక్షన్ ప్యాక్డ్ మూవీ ఆర్ హార్ట్ ఫెల్ట్ డ్రామా? హార్ట్ ఫెల్ట్ డ్రామా. అంటే లైక్ అందులో ఏమైనా ఉన్నాయా పర్టికులర్గా? లైక్ సీతారామం. కానీ స్టోరీస్ ఏమైనా వచ్చాయి? ఐ డోంట్ నో. అంటే ఇప్పుడు అలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఏంటంటే పేపర్ మీద కంటే స్క్రీన్ మీద చాలా బాగుంటాయి. సో వచ్చిన తర్వాత మనము ఏమో బాగుంటుందో లేదో అని చెప్పేసి ఆ డౌట్లో కూడా ఉండిపోవచ్చు. నా వరకు నన్ను అంతా
అలాంటి కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ అయితే రాలేదనుకుంటున్నా. వింటేజ్ ఆర్ మోడర్న్ ఫ్యాషన్? మోడర్న్. కుకింగ్ ఎట్ హోమ్ ఆర్ డైనింగ్ అవుట్? హోమ్ ఫుడ్. కుకింగ్ ఎట్ హోమ్ అంటే నేనంత కుక్ చేయనేమో కానీ హోమ్ ఫుడ్. డైనింగ్ బయట తినరా ఫుడ్? తింటాను కానీ ఐ డోంట్ ఎంజాయ్. నాకు ఇంట్లో food తినాలి. అంతే. అంటే ఆమె వెజిటేరియన్, ఆప్షన్స్ కూడా తక్కువ ఉంటాయి. వెజిటేరియనా? ఎగ్టేరియన్ అనుకోవచ్చు. నాన్ వెజ్. అసలు లేకపోతే ఫస్ట్ నుంచి తిని మధ్యలో మానేసారా? స్కూల్లో మానేసాను 6th 7th క్లాస్లో. ఆహా. సో అప్పటి నుండి ఏమైనా ఉందా రీజన్ మానేయడానికి? ఇది కట్ చేస్తుంటే చూసా. పెద్ద పెద్ద ఏం కాదులేండి. చెట్లను కూడా నరుకుతారు కదా, వాటిని కూడా చంపేయడమే కదా చెట్లని ముక్కల్ని. ఇప్పుడు అదంతా ఒక హోల్ డిఫరెంట్ కేసు. ఈ ఇంటర్వ్యూ సరిపోదు మన ఇద్దరం కొట్టుకోవాలంటే, వెజ్ ఏంటి నాన్ వెజ్ ఏంటి అని. సిటీ లైఫ్ ఆర్ కంట్రీ సైడ్ లివింగ్? బోత్. ఇన్స్టాగ్రామ్ ఆర్ ట్విట్టర్? ఇన్స్టా. పిజ్జా ఆర్ పాస్తా? హ్యావ్ యూ ఎవర్ గూగుల్, అంటే మీ గురించి మీరు గూగుల్లో ఎప్పుడైనా సెర్చ్ చేసుకున్నారా? అనన్య నాగల్ ఏం సెర్చ్ చేశారు? ఈజ్ అనన్య నాగల్ ఈజ్ యాక్టర్? అనన్య నాగల్ ఫేమస్ యాక్టర్ ఇన్ టాలీవుడ్. లేదు అలా ఏం సర్చ్ చేయలేదు. ఏం సర్చ్ చేశాను? అనన్య నాగల్ బాయ్ ఫ్రెండ్ అనే. అది గూగుల్ ఏం చెప్తాను, నేను చెప్పాల్సి గూగుల్ అడగను. మీరు లేరా? సరే చెప్పండి, అది ఏం సెర్చ్ చేశారు? ఏం సెర్చ్ చేశారు? ఆలోచిస్తున్నాను ఏం సర్చ్ చేశాను. సరే ఇన్స్టాగ్రామ్లో ఏదన్నా ఫొటోస్ పెట్టినప్పుడు ఆర్టికల్స్ గురించి సర్చ్ చేశాను. మీ గురించి ఇప్పుడు కాదు, రీసెంట్గా కాదు, ఒక 6-7 months అవుతుంది. ఇప్పుడు మర్చిపోయాను ఈ మధ్యలో సెర్చ్ చేసుకోవడం. ఇప్పుడు చేస్తారు మళ్ళీ వెళ్ళి తంత్రం పరిస్థితి ఏంటి ఇప్పుడు సర్చ్ చేస్తా ఎన్ని ఆర్టికల్స్ వచ్చాయని. డూ యూ ఎంజాయ్ సర్ప్రైజెస్? అంటే అవునా, లైక్ ఎలాంటి సర్ప్రైజెస్ ఎంజాయ్ చేస్తారు ఎక్కువ? స్వీట్ సర్ప్రైజ్ నాకు ఈ మధ్య కాలంలో అసలు ఎవరు ఇవ్వలేదు శివ. ఇట్స్ బీన్ ఇయర్స్. తెలుసుంటే ఇచ్చేవాడిని. చాలా ఇయర్స్ అయిపోయింది. సో అవునా, ఐ వాంట్ టు గెట్ సర్ప్రైజ్డ్. ఎలాంటి సర్ప్రైజ్ ఇష్టం? అంటే ఏదైనా పర్లేదు, సర్ప్రైజ్ అయితే సర్ప్రైజ్ ఇస్ ఫైన్. చిన్నవైనా పర్లేదు. ఓకే. ఇన్ ద మిడిల్ ఆఫ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూ షూట్ చేస్తున్నాం అనుకోండి, రేపు మార్నింగ్ వరకు షూట్ ఉందని ఎవరైనా చెప్పి ఆల్ ఆఫ్ సడన్ ఇప్పుడు వచ్చి షూట్ లేదు అంటే వాట్ ఇస్ సడన్ సర్ప్రైజ్. సో అట్లా. ఎప్పుడైనా ఎక్కడికైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఫేక్ నేమ్ యూజ్ చేశారా? ఫేక్ నేమ్ అని కాదు కానీ మై రియల్ నేమ్ ఇస్ అనుష. ఏదైనా ఒక స్పెసిఫిక్ ఫుడ్ ఉందా మీరు క్రేవ్ అయ్యేది? క్రేవింగ్ చాలా తక్కువే. చాక్లెట్స్ అట్లా ఎప్పుడైనా. ఎప్పుడు ఎవరి మీదైనా, ఒక సెలబ్రిటీ మీద ఎప్పుడైనా మీరు ప్రాంక్ చేశారా? సెలబ్రిటీ మీద అంటే ఇప్పుడు అవినాష్ తిట్టుకుంటాడేమో. మేము కథకెళ్ళి అని ఒక సినిమా చేసాము. చెప్తాను. కథకెళ్ళి అని ఒక సినిమా చేసాము. దాంట్లో ఆ జబర్దస్త్ అవినాష్ గారు ఉంటారు కదా, ఆయన, నేను, ఇంకా చాలా మంది ఉన్నాం యాక్టర్స్. అయితే ఆ రోజు నా బర్త్డే కాదు, ఈవినింగ్ వరకు బర్త్డే అని చెప్పేసి అందరినీ నమ్మించి, ఓన్లీ మా డైరెక్టర్కి తెలుసు, ఆయన వరకు చెప్పేసి మిగిలిన వాళ్ళందరినీ నమ్మించి ఈవినింగ్ కేక్ కట్ చేయించి కేక్ తెచ్చుకొని కట్ చేయించు. అలా కొంచెం ప్రాంక్ చేశాను వాళ్ళ మీద ఈవినింగ్ వరకు. అవినాష్ అయితే ఇన్స్టాగ్రామ్లో కూడా పెట్టేశారు ప్రాంక్ రియల్ అని, హ్యాపీ బర్త్డే అని చెప్పి. అట్లా 2-3 పెట్టారు. నేను రీషేర్ చేయట్లేదు. అవినాష్ అలా మోసపోయాడు అనుకుంటున్నాను. మోసపోయాడు. అయ్యో, నేను రీషేర్ చేయట్లేదని డౌట్ వచ్చి అప్పుడు నా బర్త్డే కాదు అనుకుని ఇంకా ఆఫ్టర్నూన్ నుండి నమ్మడం మానేశారు. బట్ స్టిల్ కేక్ తెచ్చారు. మార్నింగ్ ఆఫ్టర్నూన్ వరకు అప్పుడు క్యారవాన్ ఇద్దరు, ఒక సైడ్ నేను ఉన్నాను, ఇంకొక సైడ్ అవినాష్ ఉన్నాడు అన్నమాట. అప్పుడు లేదు, ఇంకో సైడ్ వేరే గర్ల్ ఉన్న అవినాష్. సంథింగ్ ఏదో జరిగింది. నేను ఏంటి అనన్య చాలా హ్యాపీగా ఉన్నాడు, సంథింగ్ ఏదో జరిగింది, చాక్లెట్ ఉందో ఏదో. ఈరోజు అవినాష్ నా బర్త్డే అని చెప్పాను. ఆఫ్టర్నూన్ వరకు నమ్మారు. తర్వాత ఇన్స్టాగ్రామ్లో పెట్టారు. పెడితే నేను రీషేర్ చేయలేదు. అప్పుడు డౌట్ వచ్చి నీ బర్త్డే ఇప్పుడు కాదు, నీ బర్త్డే August 1. లేదా అవినాష్, ఇది నా పంచాంగం ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పి అలా కొంచెం చేసా. ఏదైనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ని మీరు ప్లే చేస్తారా? మీకు వచ్చా? లేదు. ఇలాంటి మంచి అలవాట్లు నేర్చుకుందాం అనుకున్నాను, అంత టైం ఎప్పుడు కుదరలేదు. ఎప్పుడైనా ఒక టెక్స్ట్ కానీ కాల్ కానీ బై మిస్టేక్ రాంగ్ నెంబర్గా ఎప్పుడైనా చేశారా? చేయలేదు. అంత చేశాను. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు నిక్కీ అని చెప్పేసి.
ఎవ్రీ ఇయర్ తన బర్త్డే వరకే విష్ చేస్తాను. తర్వాత మళ్ళీ ఉండదు. తన బర్త్డే, ప్రభాస్ గారి బర్త్డే ఒకటే రోజు అనమాట. సో నాకు బాగా గుర్తుంటుంది, October 23rd అని. ప్రభాస్ గారు కాల్ చేసి అంత అంత లేదు, బట్ తన నెంబర్ చేంజ్ అయిందని నాకు తెలియక వేరే వాళ్ళకి పెట్టేసాను నెంబర్ మెసేజ్, హ్యాపీ బర్త్డే నిక్కీ అని చెప్పేసి. మిస్ ఐ డోంట్ నో హూ యు ఆర్, బట్ దిస్ ఇస్ ద రాంగ్ నెంబర్ అని వచ్చింది. తర్వాత నిక్కీ ఆల్ ఆఫ్ ఎ సడన్ మొన్న నేను తను యూఎస్లో ఉంటాడు అనమాట. ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను మొన్న యూఎస్లో ఏదో మాల్లో షాపింగ్ ఉంటే అతను కనిపించాడు. ఆఫ్టర్ మేబీ 7-8 years. 7-8 years. మీరు కాంటాక్ట్లో ఉంటారా ఫ్రెండ్స్కి వీళ్ళకి? నేను ఉంటాను. నేను నా నెంబర్ నేను స్టార్టింగ్ నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఏ నెంబర్ ఉందో అప్పటి నుంచి ఇప్పటి వరకు సేమ్ నెంబర్ నాది. ఓన్లీ వాట్సాప్ స్టోరీలు తప్ప ఇంకేం ఉండవు. వాట్సాప్ స్టోరీస్ ఏం అప్డేట్ చేయను, అసలు చేయను. ఐ మీన్ వాట్సాప్లో ఓన్లీ మూవీ అప్డేట్స్ ఎప్పుడైనా చేస్తానేమో. ఐ మీన్ వాట్సాప్ స్టేటస్ గురించి మాట్లాడుతున్నాను. ఎక్కువ కాంటాక్ట్లో ఎవరు లేరు. ఎక్కువ మనుషులతో కలవడం కొంచెం ఇష్టం ఉంటుంది. హలో అలా ఏం కాదు శివ, ఫ్రెండ్స్ ఉంటారు, బాగుంటది. కానీ నేను అనన్య నాగల్లో చాలా చేంజెస్ చూస్తున్నా రాను చంద్రముఖిలా మారిపోతున్నారు అంటారా ఏంటి కొంపదీసి? అనన్య నాగల్ చాలా చేంజెస్ చూస్తున్నా. ఎట్లా లైక్ ఎలా చెప్తున్నారంటే అసలు ఫస్ట్ మేమిద్దరం చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో చదువుకొని 6 years చూసినట్టు 6 years నుంచి నేను మీ అప్డేట్స్ అన్ని చూస్తున్నాను, మిమ్మల్ని చూస్తున్నాను, మీ మాట విధానాలు చూస్తున్నాను, మీ మాట్లాడే ఇంటర్వ్యూలు చూస్తున్నాను, మీరు ఇచ్చే స్పీచ్లు చూస్తున్నాను. ఇంకేం కావాలి? అలా తెలీదు. ఒక పర్సన్ అంత ఈజీగా తెలిసిపోతారా? తెలుస్తుంది కదా, అవుటర్ వరల్డ్ తెలీదు, జస్ట్ ఐ మీన్ సారీ ఇన్నర్ వరల్డ్ తెలీదు. ఇష్టమైన వాళ్ళ గురించి తెలుసుకున్నాం. వెయిట్ చేస్తున్నాను శివ, ఎప్పుడు అంటావా అని వెయిట్ చేస్తున్నాను. అప్పుడు వద్దురా నాయన అనేవాళ్ళు కదా. అంటే నువ్వు కూడా చేంజ్ అయ్యావు కదా చాలా. అసలు ఈ గ్యాప్ లో మనం ఉండేదా చెప్పేవాళ్ళు, ఈ గ్యాప్ ఏగల వాళ్ళని ఇచ్చేవాడిని కాదు అనేవాడిని, ఏదో ఏగొస్తే ఏగ కూడా వాళ్ళని ఇచ్చేవాడిని కాదు. ఎగ్జాక్ట్లీ అదే చూసి నేనేనా ఓకే. సో అందుకని వెయిట్ చేస్తున్నాను. లేదు నేను బేసిక్గా రాముడు మంచి బాలుడా కాదు అనన్య నాగాలంటే నాకు గుండెకే గుర్తొచ్చినట్టు ఉన్నాయి పాత మెమరీస్. ఇది శివ కదా, జస్ట్ మెమరీస్ గుర్తొచ్చి చెప్తున్నారు. లేదు నిజంగా అసలు అనన్య నాగల్లో వస్తుందంటే అబ్బా ఏదో తెలియని ఆనందం. వెంటనే శివ బ్రో నేను అసలు ఇంటర్వ్యూ చేస్తాను అర్జెంటుగా. నేను పాయింట్ మర్చిపోయారేమో, ఫోన్లో చూసుకోండి. రాసుకుని వచ్చారు ఏం రాయలే, ఇదంతా రాసిచ్చారు. చెప్తున్నాను హార్ట్లో నుంచి వస్తుంది మాటలన్నీ, ఎందుకంటే ఇంటర్వ్యూ లాస్ట్కి వచ్చింది కాబట్టి అయిపోయింది కాబట్టి. అసలు ఎంత క్యూట్గా ఉంటారు కదా అనన్య. ఉండేవారు ఏంటి అప్పట్లో క్యూట్ ఉండేవాళ్ళు, మధ్యలో కొంచెం చేంజ్, దాని తర్వాత మళ్ళీ క్యూట్నెస్ నాకు కనిపించేసరికి ఆగలేకపోతున్నాను కానీ ఆపుకుంటున్నాను. దీనికి నా దగ్గర ఆన్సర్ ఏం లేదు మాస్టర్. అప్పుడు 4 years అన్నారు కదా, ఆలోచిస్తా అన్నారు, మధ్యలో ఎందుకు మళ్ళీ నన్ను వదిలేశారని ఫీల్ అయ్యాను అనమాట. ఎందుకు వదిలేశారు? ఆలోచించాను 4 years దాకా ఆలోచించాను, తర్వాత ఆలోచించడానికి ఏం లేదని చెప్పేసి వదిలేశాను. ఎందుకు ఆలోచించడానికి ఏం లేదు? నేను నవ్వుతున్నట్టుంది. లేదు వీళ్ళిద్దరు నవ్వట్లే, మీరు నవ్వట్లే. అంత మళ్ళీ ప్రపోజ్ చేద్దామా అనుకున్నాను, మళ్ళీ ఎందుకులే ఈ మధ్య కాలం. చెప్పు శివ, నీ లైఫ్ లోకి ఎవరో ఒక అమ్మాయి రాలేదా? అదేంటి చాలా ఫేమస్ అయిపోయావు, చాలా ఫేమస్ అయితే వస్తారా? ఆ ఫేమస్ అయితే రారులే, ఫేమస్ అయితే ఇంకా తగ్గిపోతారు ఆప్షన్. అంత గ్యాప్ ఎందుకు వచ్చింది? నా గురించి ఆలోచిస్తాను అంటే ఈ గ్యాప్ లో రిలీజ్ నాకు ఎంతమంది ప్రపోజల్ ఎక్కువ వచ్చాయి నీకు ఎప్పుడు? ఈ మధ్యగా సెలబ్రిటీ అస్సలు రావట్లేదు అస్సలు. ఎందుకు? ఎందుకంటే అందరు కమిటెడ్ అని అనుకుంటున్నారేమో అనిపిస్తుంది నాకు. ఇప్పుడు సింగిలా మీరు? ఇండస్ట్రీ ఇప్పుడు సింగిలా మీరు? అవునా? నిజంగా నేను ఉన్నాను కదా, మరి నా గురించి ఆలోచించచ్చుగా. అదే ఆలోచించడానికి ఏం లేదని ఆపేసానని చెప్పా కదా. హ్యాపీ ఇప్పుడు అంటే లాస్ట్ 2 interviews లో నన్ను ఏదో ఒకటి అనేసి ఇప్పుడు మిమ్మల్ని ఏదో ఒకటి అనాలి అన్న దాంట్లో కాదు. ఏం లేకపోవడం ఏంటి ఆలోచించడానికి? చాలా ఆలోచించేసాను, ఇంకేం మిగలేదు ఆలోచించడానికి శివ. అదే నా గురించా? మలేషియా అనన్య నాగలేనా? అసలు మారిపోయానా? అసలు మా ఫ్రెండ్స్ నా దగ్గరికి వచ్చి అనన్య నాగల్లా అని కానీ మీ ఫోటో కానీ ఏదైనా చూపిస్తే నాలో ఏదో తెలియని ఆనందం అనమాట, చిన్న వస్తుంది.
నిజమే అనుకుంటారు అందరూ. నిజమే కదా ఇది. ఆ, ఆ, మళ్ళీ ప్రపోజ్ చేయాలా? వద్దులేండి. ముందు చేసిన వైరల్ చాలు శివ. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఒక thumbnail పెడతాం, లైవ్ లోనే హీరోయిన్ కి హీరోయిన్ ప్రపోజ్ ప్రపోజ్ చేసిన చేసిన యాంకర్, యాంకర్. లైవ్ లోనే ఇంకోసారి హీరోయిన్ కి ప్రపోజ్ చేసిన యాంకర్ అని చెప్పేసి వస్తుంది. మళ్ళా థర్డ్ టైం కలిసి మళ్ళీ ప్రపోజ్ చేసాడు, మళ్ళీ ఇంకొక 4 సంవత్సరాలు ఆగమంది. నైస్. అంతేనా? ఒక 5 years నెక్స్ట్. కానీ అప్పుడు బాగా ట్యాగిల్ చేశాడా నేను? ఫుల్గా వైరల్ అయిపోయింది. చాలా మంది అడిగారు, ఏంటి నువ్వు ఏమని అడిగారు? ఇట్లా ఈడేంటి నీకు ప్రపోజ్ చేస్తున్నాడు? కాదు ప్రపోజ్ చేస్తే నువ్వేం మాట్లాడే సీరియస్ అవ్వడానికి ఏముంది దాంట్లో, నార్మల్గా ప్రపోజ్ చేస్తారు, ఇట్స్ నార్మల్ థింగ్ అన్నాను. వాళ్ళు షాక్ అయ్యారు తర్వాత. మీరు అర్థం చేసుకున్నట్టు జనాలు అర్థం చేసుకుంటే ఎంత బాగున్నాము. మీరు అదే పనిలో ఉంటారు. నా తర్వాత ఎంతమంది సెలబ్రిటీస్కి ఇంటర్వ్యూ, అంటే నేను సెలబ్రిటీ అని కాదు, మళ్ళీ నువ్వు ఒక పెద్ద సెలబ్రిటీ అనుకున్నాను కింద కామెంట్స్ పెట్టండి. ఎంతమంది యాక్టర్స్కి చేశారు? రాశి కన్నా చాలా మంది ఉన్నారు, లిస్ట్ పెద్దది. ప్రపోజ్ చేయలే, ఫ్లర్ట్ చేశారు. ఫ్లర్ట్ చేశారా? నేను చాలా బాగా ఫ్లర్ట్ చేస్తాను అంటున్నాను. పాపం తెలీదా? బేసిక్ గా ఈ రోజు అనుకున్నారు శివ, తెలుగు రాదు. ఆహా, అయ్యో చాలా బాగా చేస్తా ఫ్లర్టింగ్. ఈ రోజు ఏమైందో నాకు మిమ్మల్ని చూడంగానే డిస్టర్బ్ అయిపోయాను నేను. దీన్ని ఫ్లర్టింగ్ అంటారా? ఇది సరదాగా మాట్లాడుతాను. అదే కొన్ని అర్జ్ చేసారా పనికి, వేస్ట్. మంచిగా ఉన్నవి పెట్టు, ఓకేనా? మంచి అన్నీ నాగల్లా ఏమైనా కొత్త విషయాలు తెలుసుకున్నారు ఇండస్ట్రీ గురించి కానీ, ఇండస్ట్రీలో ఉండి అంటే స్టార్టింగ్లో ఏవైనా కొన్ని విషయాలు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేయాలి, లేకపోతే ఇండస్ట్రీ ఇలానే ఉంటేనే అవుతుంది, అలాంటివి ఏమైనా మీరు ఏమైనా తెలుసుకుని ఉన్నాయా? నాకు ఇలానే ఉంటేనే అవుతుంది అని చెప్పేసి ఇండస్ట్రీలో రూల్స్ ఏమీ లేవు. నిజంగా అలాంటి ప్రోటోటైప్ ఏమన్నా ఉంటే ఆ ప్రోటోటైప్ని ఫాలో అయిపోయి అందరూ అలానే చేస్తారు కదా. కొంతమందికి ఏం తెలుసుకున్నానంటే, అందరికీ అన్నీ ఇప్పుడు ఒక టాప్ హీరోయిన్ వెళ్ళిన వేలో ఇంకొక టాప్ హీరోయిన్ వెళ్ళి ఇంకొక హీరోయిన్ వెళ్ళేసి చేస్తే నేను కూడా టాప్ హీరోయిన్ అయిపోతానంటే అది అందరికీ వర్కౌట్ అవ్వదు చాలా మందికి. సో నీ పాత్రని నువ్వే క్రియేట్ చేసుకోవాలి అని మాత్రం అర్థమైంది నాకు. అంటే ఎవరి వేలో, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు మీకు వింటేజ్ రోల్స్ సెట్ అవుతాయి, మీరు దాంట్లోనే బాగా చేస్తారని, మేబీ దాంట్లోనే నేను బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయాలేమో, అట్లా అంటున్నా. ఎవరి వేలో వాళ్ళు వెళ్ళాలి అని. మామూలుగా ఒకరికి ఇండస్ట్రీ అలవాటు అయిపోయినా, అంతకుముందు మీరు ఇన్ఫోసిస్లో జాబ్ చేసేవాళ్ళు, దాని తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చాక మంచి ఫేమస్ అంతా అయిపోయాక మళ్ళీ జాబ్ చేయాలి అనే ఆలోచన మీకు వచ్చిందా? వచ్చిందా? ఎప్పుడు అంటే మనకి వర్క్ లేనప్పుడు అనిపిస్తుంది, అండ్ ఆఫర్స్ లేనప్పుడు అనిపిస్తుంది, అండ్ ఏదైనా చాలా హెక్టిక్ డే వచ్చేసి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, కొన్ని డేస్ అలా ఉంటాయి మనకి. ఆ టైంలో అరే హ్యాపీగా జాబ్ చేసుకుంటే ఏముండేది కదా, హ్యాపీగా ఇంట్లో కూర్చొని జాబ్ చేసుకోవచ్చు. మా అన్న ఈజ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, సో హ్యాపీగా వాడు ఒక రూమ్లో నేను ఒక రూమ్లో వర్క్ చేసుకుంటే వాళ్ళకి కదా అని అనిపిస్తుంది, ఇంట్లోనే ఉండేసి. సో మళ్ళీ వర్క్ చేయగలరు ఇండస్ట్రీలో? ఇంత అలవాటు అయిపోయి ఇంత ఫేమ్ అయిపోయి మళ్ళీ వర్క్ చేయగలరు? నేను చేయగలను. పక్కా నిజం చెప్పండి. నిజం, దాంట్లో ఏముంది. చాలా మంది చేయలేరు అని అంటారు కదా. అలా ఏం లేదు. అండ్ ఇంకోటి, అరే నాకు ఆఫర్స్ రావట్లేదు, అరే నాకు సినిమా ఛాన్సులు ఇలా తక్కువైపోవడం కానీ ఇలాంటి ఇబ్బందులు వస్తుంటే చాలామంది యాక్టర్స్ డిప్రెషన్స్లోకి వెళ్ళిపోవడం అలాంటివన్నీ జరుగుతుంటాయి. అంటే మీరు ఆల్రెడీ ఈ డిప్రెషన్ గురించి ముందు ఒకసారి చెప్పారు కదా, స్టార్టింగ్లో డిప్రెషన్, అలాంటి డిప్రెషన్ ఏమైనా అది ఉంటుంది? అది డిప్రెషన్ అంటే ఇట్స్ అ ఫేజ్, కొన్ని రోజులు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 15 days వర్క్ చేశాను అనుకోండి, మళ్ళీ ఒక 10 days ఫ్రీగా ఉన్నాను అనుకోండి, నాకు వెంటనే వచ్చేస్తుంది, అరే ఏంట్రా ఖాళీగా ఉంటున్నావా, ఏం చేయట్లేదా అని చెప్పేసి. సో ఇట్ ఈస్ దేర్, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. ఆడియన్స్కి, మన మీడియా ఆడియన్స్కి తంత్ర గురించి అసలు మీ తంత్ర ఎందుకు చూడాలి, ఏంటి అని అంటే ఏం చెప్తారు ఫైనల్గా? తంత్ర కోసం ఆడియన్స్ అందరికీ ఏం చెప్పాలి అని అనుకుంటున్నాను అంటే, తంత్రలో అనన్య నాగల్ల చాలా బాగుంటుంది, చాలా బాగా యాక్ట్ చేస్తుంది. సో అనన్య నాగల్ల కోసం సినిమాకి వెళ్ళండి అని నేను చెప్పను. ఏం చెప్తాను అంటే, ఒక పోలే ఇంకా అవ్వలేదు, ఆగండి, ఇంకా పోలేదు అంటున్నాను. పోలేదు. సో ఇప్పుడు వరకు చూసిన హారర్ ఫిల్మ్స్ అన్నీ ఒక ఎత్తు, మా తంత్ర ఫిల్మ్ ఇంకొక ఎత్తు అని నేను చెప్పను.
మళ్ళీ పోలేదే. ఇప్పుడు ఏం చెప్తాను అంటే మీకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్ ఇస్తుంది ఈ సినిమా. అంటే ఇప్పటి వరకు చేతబడులు కానీ బ్లాక్ మ్యాజిక్ కానీ ఇదేంటి ఇలా జరుగుతుంది, దీన్ని ఇలానే థింక్ చేయాలి అని అనుకుంటే ఓకే ఇలా కూడా థింక్ చేయొచ్చు. దెర్ ఇస్ ఆల్సో గుడ్ థింగ్స్ ఇన్ బ్లాక్ మ్యాజిక్ అని అనిపిస్తుంది. అండ్ మన ఇండియన్ అకల్ట్ గురించి చాలా నేర్చుకోవచ్చు అని నాకు అనిపించింది సినిమా చూసినప్పుడు. అండ్ ఆల్సో ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ లవ్ స్టోరీ అండ్ ఒక స్టోరీ బేస్డ్ ఉంది సినిమా అంతా. అండ్ మీరు ఆ కథని 100% ఎంజాయ్ చేస్తారు. సో ఇంత లాంగ్ లెంత్ కాకపోయినా కొంచెం ఫార్వర్డ్ చేసుకుంటాను. ఇప్పుడు నేను చెప్పేది మాత్రం వినండి. March 15th తంత్ర మూవీ థియేటర్స్లోకి వస్తుంది. సో తప్పకుండా తంత్ర మూవీని థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇందుకే చూడాలి సినిమా. మీది మామూలుగా తెలుగు అమ్మాయిలు హీరోయిన్లకి తక్కువ ఆఫర్స్ ఉంటాయి అని అంటారు. అందువల్ల మీకు ఆఫర్స్ తక్కువ వస్తున్నాయి? జస్ట్ చిన్న డౌట్. లేదు, నాకేమనిపిస్తుంది అంటే హిట్ ఆర్ ఫ్లాప్ మ్యాటర్స్. హిట్ ఉంటే ఆఫర్స్ వస్తాయి, ఫ్లాప్ ఉంటే రావు అంతే అని నా ఫీలింగ్. థ్యాంక్ యూ సో మచ్ అనన్య, థ్యాంక్ యూ శివ, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి పద్ధతులు మాకు నచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ప్రాక్టీస్ చేస్తున్నా. ఏది చెప్పను. తంత్ర సినిమా మంచి సక్సెస్ అవ్వాలని అందరూ థియేటర్కి వెళ్ళి ఈ 15th థియేటర్లు అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి హిట్ సక్సెస్ అవ్వాలని, ఇంకా ఎక్కువ సినిమాల్లో కనిపించాలని, నేను చాలాసార్లు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని ఇంకా కోరుకుంటున్నాను. కానీ ఈసారి మాత్రం నేను మంచి నేర్చుకుంటాను. మంచి సర్ప్రైజ్ అండ్ లైన్స్, దాన్ని ఏమంటారు, పోయేటర్లుగా కొంచెం ప్రాక్టీస్ చేసి. నువ్వు డెవలప్ అవ్వాలి శివ. అందరు నీ ఫాలోవర్స్ లాగా వచ్చేసి అందరూ చేసేస్తున్నారు ఏంటి చేసేస్తున్నారు. సో నువ్వు కొంచెం వాళ్ళ కావాలా? వాళ్ళకి ఎందుకు, నువ్వు ఒరిజినల్ చెప్తున్నానుగా. సో ఎక్కువ చెయ్యి. సారీ కదా, ఇప్పుడు నాకే అనిపిస్తుంటది కాపీ పేస్ట్లు కాంపిటీషన్ ఎక్కువైందనా. అంటే ఏది ఉన్నా ఒరిజినల్ ఎగ్జాక్ట్లీ. బ్రాండ్ డూప్లికేట్ ఫస్ట్ కాపీ సెకండ్ కాపీలు వస్తూ ఉంటాయి, కానీ బ్రాండే అలాగే ఉంటుంది. ఓకే, చూడండి అందరూ, మన వీడియో వ్యూవర్స్ అందరూ అండ్ నా ఫాలోవర్స్ అందరూ తప్పకుండా తంత్ర సినిమా March 15th థియేటర్లకు వెళ్ళి చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ ఇంటర్వ్యూ కానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. బాయ్, లవ్ యూ.